రెండవ దినవృత్తాంతములు 2 చరణాలు ఒక పాట రికార్డ్ చేసుకో. మాకు తోడుగా నీవుంటివి, మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాతో కూడా ఉందునంటివి, మారని మా దేవా. మాతో కూడా ఉందునంటివి, మారని మా దేవా. పరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా, మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో. మరవంటి చేదైనా శ్రమలు ఎన్నెన్నో, మరవంటి చేదైనా శ్రమలు ఎన్నెన్నో, మధురముగా చేయు దేవా, ముందుకే సాగేదం. మధురముగా చేయు దేవా, ముందుకే సాగేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా, కృంగదీయ చూడగా, శత్రువు మాపై చెలరేగగా,
కృంగదీయ చూడగా యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నీసిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. మంచిదండి, చాలా అద్భుతమైన పాట. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. కొన్ని మాటలు, చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం స్వీకరిందాం. 5 నుంచి చదువుకుందాం. వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, గనుడా, నీ కొందనాలు. అలనాడు మా పితరులైన లేవీయులు, అలనాడు మా పితరులైన వారు నీ సన్నిధిని ఏ విధంగా సాగారు, వారి యొక్క చర్యలన్నిటినీ కూడా లేఖనాలలో పొందుపరిచారు. మా పితరుల వలె మేము ఉండకుండునట్లు, మా పితరుల వలె మేము జీవించకుండునట్లు మా జీవితంలో నీవు మాకు నేర్పిస్తున్న మీ కృపంతటిని బట్టి మీ కొందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయములో చదవబడిన యొక్క 5-6 వచనాలు ఈ పరంపర మా జీవితములో ఆశీర్వదించమని, విరిచి వడ్డించమని ప్రార్థిస్తూ మమ్మను మేము ప్రతిష్ఠించుకోవడానికి సహాయము చేయండి. మా పితరుల వలె మేము ఉండకుండానట్లు కృపచూపమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ, ఈ దాసుడు వట్టివాడు నిష్ప్రయోజకుడు, దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము చాలా కీలకమైన భాగం. మన పితరులు ఏమి చేసి దేవుని దృష్టికి ద్రోహులయ్యారో, ఎలా ప్రవర్తించి మన దేవుని దృష్టికి పెడముఖము పెట్టారో, ద్రోహులయ్యారో దేవుని వాక్యం చెప్తోంది. మనము అలాగూ ఉండకుండానట్లు, అర్థమవుతుందా? మనము అలాగూ ఉండకుండానట్లు దేవుని ప్రేమ ఇది. అలాగుండకుండా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎలా ఉండకూడదంటే 6 చదవండి. మన పితరులు ద్రోహులై ఏమై, మన పితరులు ఏమయ్యారట? మనం ఏ జాబితాలో ఉండకూడదు? ద్రోహులైన వారి జాబితాలో. అయ్యా, నా మాటలు అర్థమవుతున్నాయా బయట ఉన్న వారికి? మన పితరులు ఏమయ్యారట? ద్రోహులై. ద్రోహులై. దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడండి.
ద్రోహులు అంటే అర్థం ఏమిటి? ఏం చేస్తే ద్రోహులు అయిపోతారు? ఏం చేస్తే ద్రోహులు అవుతారు? ఆనాటి యూదుల వలె దేవుణ్ణి కొట్టారా? ఆనాటి యూదుల వలె యేసు ప్రభువును సిలువ వేశారా? ఆనాటి యూదుల వలె దేవుడు మాకొద్దు, నరహంతకుడైన బరబ్బాయే కావాలని కోరుకున్నామా? ఏం చేస్తే ద్రోహులం అవుతాం సత్యవతి? ద్రోహులు అవడానికి కారణాలు ఏంటి అక్కడ చెప్తున్నాడు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. ఆగాలి. ఏ నడతలు నడిచి? చెడు నడతలు. చెడు నడతలంటే మన పితరులేమీ అవతల వారి దోసుకోలేదు, చంపేయలేదు, పొరుగువాని భార్య ఆశించలేదు. మరి ద్రోహులంటే కదా చెడు నడతలు నడిచారట. చెడు నడత, అది చెడు నడత అంటే అర్థము ఏమండి? మంచిది. చెడు నడత అంటే అర్థము సరిగా నడుచుకోకపోవటం, దేవునిని ప్రేమించకపోవటం, దేవునిని హత్తుకోకపోవటం చెడు నడత. దేవునిని పక్కన పెట్టటం, దేవునిని వెంబడించకపోవటం, సరిగా దేవుని మాటలు పట్టించుకోకపోవటం చెడు నడత. మన పితరులు ద్రోహులయ్యారట. ఎలాగంటే చెడు నడత నడిచి, తర్వాత ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడమొఖము పెట్టుకొని. అది ద్రోహులు అవటం కారణం ఏంటి చెప్పండి? ఏవో పెద్ద పెద్దవేం చెయ్యక్కల్లా, ఆయన సన్నిధిని పెడమొఖము పెట్టుట అంటే ఆయన సన్నిధిని ఇష్టపడకపోవటం, ఆయన సన్నిధిని ప్రేమించకపోవటం. పెడమొఖం అంటే ఏం వెళ్తాంలేండి, టైం అయిపోయింది, ఏం వెళ్తాంలేండి మందిరానికి, ఆదివారం అంతా మందిరంలోనే ఉన్నాను, మళ్ళీ ఈరోజు మంగళవారం కూడానా, ఆదివారం మందిరంలో ఉన్నాను, శుక్రవారం కూడానా, ఆదివారం మందిరంలో ఉన్నాను, సోమవారం కూడానా. మన పనులు మనకున్నాయి కదా కదా. ఆయనను అక్కడ అన్నాడు ఏమనంటే ఆయన నివాసములకు పెడమొఖము పెట్టి. ఆయన నివాసాలు ఏయి? ఇది ఆయన నివాసం. ఇది అది బండగా ఒక మాట చెప్తా, దేవుని సన్నిధికి రానివారు ఆయన సన్నిధిని పెడమొఖం పెట్టడమే. మీరు ఎన్ని చెప్పి సమర్థించుకున్నా దేవుని సన్నిధికి రానివారు ఆయనను పెడమొఖము పెట్టడమే. ఆయన సన్నిధిని ప్రేమించలేని వారు ద్రోహులే, ద్రోహము చేసినవారు కదా. మిత్రద్రోహము, స్నేహద్రోహము, ఎన్నో ద్రోహాలు ఉన్నాయి. మనం ఎవరికి ద్రోహం చేస్తున్నామంటే దేవునికి ద్రోహం చేస్తాం. అది నిజంగా మన జీవితంలో అంత ఆత్మీయ సోమర్థనం ఉండకూడదు. ప్రాణం పోయేంత వరకు దేవునిని ప్రేమించాలి, దేవుని సన్నిధిని హత్తుకోవాలి, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అది
మీరు ఎన్ని చెప్పినా దేవుని సన్నిధిని ప్రేమించకపోతే, దేవుని నివాసములో మీరు కనబడకపోతే, మన మన పితరుల మీద దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్టాంప్ వేశాడు. ఏమనంటే ద్రోహులై అని. ఏమైనా బండలెత్తుతారా ఇక్కడ? బండలెత్తుతారా? లేకపోతే వచ్చిన వాళ్ళు అందరి చేత ఒక 10,000 కట్టించుకుంటున్నాం ఇక్కడ? ఏం వెళ్తామండి బాబు, జేబులో 10,000 లేవు, వెళ్తే 10,000 రాయించుకుంటారు. లేకపోతే ప్రార్థన చేస్తే 5,000, చెయ్యేస్తే 30,000, ఫోటో దిగితే 1,50,000 ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు ఇంత భారం అవుతుంది? ఎందుకు అంత మన పితరుల ఆ యొక్క జాబితాలోకి వెళ్ళిపోతున్నాం? ద్రోహులు. బాగుందా మాట ఇది? ద్రోహులు. దేవునికి ద్రోహం చేయటం. అరే బాబు, నా సన్నిధిలో ఉండి దీవించబడరా, నా సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడు, నా సన్నిధి కంటే గొప్ప చోటు ఏమీ లేదు, ప్రతిష్టత లేదండి, తీర్మానం లేదండి, భయము లేదండి, దేవుడన్నా దేవుని సన్నిధన్నా భయము లేదు. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని అలా బ్రతుకు కాలం అంతా మొయ్యడానికే ఇష్టపడతాం కానీ, దీవించబడడానికి కానీ, విడుదలను పొందడానికి కానీ, ఆశీర్వదించబడటానికి కానీ, స్వతంత్రులు కావడానికి కానీ ఏమాత్రం ఇష్టపడడం. బ్రతుకు జీవుడా అంటూ ఆ యొక్క అభారభరితమైన బ్రతుకుతో అలా వెళ్ళడమే ఇష్టపడతాం కానీ, ఆయన నివాసముల మీద మనసు పెట్టలేని మనము ఒక రకంగా వద్దని చెప్పరు కానీ, మన కార్యాల్లోనే, మన కార్యాచరణలలోనే, మన నడకలోనే దేవా నీ దీవెన నాకు వద్దు నాయన అని చెప్తాం. అది నీ ఆశీర్వాదము నాకు వద్దు నాయన, నీ దీవెన నాకు వద్దు నాయన అని చెప్తాం. అది 2 గంటలు గడిపే ఖాళీ నాకెక్కడిది నాయన? మంగళవారం ఇంటికాడ ఎల్లకెత్తలా పడుకోవాలి, బొజ్జ పెంచుకోవాలి, నాకెక్కడిది నాయన ఖాళీ? ద్రోహులు. అది సమయానికి రాకపోవటం కూడా ద్రోహమే. అది సమయము దొంగిలించి, తన భాగము దొంగిలించి ద్రోహం. అది కనుక అక్కడ చాలా అద్భుతమైన మాట. మన పితరులు ద్రోహులై ద్రోహులైపోయారు. అది ద్రోహులయ్యారు కనుక ఒకే ఒక్క మాట చెప్పండి, వాళ్ళు ఎక్కడికి చేరలేకపోయారు? మీ నోటితో చెప్పండి, వారు ఎక్కడికి చేరలేకపోయారు? చెప్పాలి. ఇప్పుడు మనం అన్వయించుకుందామా? ద్రోహి అయిన వాడు ఎక్కడికి చేరలేడు? మళ్ళీకి వెళ్ళిపోదామా? ఇంకేముంది మెసేజ్? అయిపోయింది. పరలోకం వెళదామని విడుదల పొందావు, లేక ఉండిపోదామని విడుదల పొందావు, నీ మీద ఆధారపడి ఉంది. దేవుని సన్నిధిని తక్కువ చేయటం, దేవుని సన్నిధిని లోకు చేయటం. దేవుని సన్నిధికి రాని వారు ఇంకా ఎక్కడున్నారు తెలుసా? ఇది ఇలాగే పెట్టుకొని తిమోతేయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించి. అవండి 2వ తిమోతి 3వ అధ్యాయము 5 నుంచి. పైకి భక్తి గల వారి వలె ఉండియు. ఎలా ఉన్నారు? ఆకారం ఎలా ఉంది?
ఆకారం ఎలా ఉంది? అంజూరపు చెట్టు ఎలా ఉంది? అంజూరపు చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉంది. యేసయ్య అనుకున్నాడు, ఆహా, చెట్టు భలే ఉంది, భలే పచ్చగా ఉంది, చెట్టు నిండా కాయలే ఉంటాయి, భలే ఆకలి తీర్చుకోవచ్చు, ఆకలిస్తోంది, భలే ఆకలి తీర్చుకో, చెట్టు కిందకి వెళ్ళి అనుకున్నాడు. తీరా వచ్చాడు, చుట్టూ వెతికాడు. ఏమంది? చుట్టూ వెతికాడు, ఏమి లేవు, ఏమి లేవు. అంజూర చెట్టు పచ్చగా ఉన్నట్లు ఇప్పుడు మనం పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తర్వాత 4లో చెప్పాడు కదా, 3 చదువు. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఇది ఈ మాట కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏం ప్రేమించువారు? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించువారు. మోకరించలేనోడు, వాక్యాన్ని ధ్యానించలేనోడు, దైవ కార్యములలో పాలు పంపులు పొందలేనోడు, దేవుని సన్నిధిని ఇష్టపడలేనోడు, దేవుని సన్నిధిని ప్రేమించలేనోడు, దేవుని నివాసములో ఉండడానికి ఇష్టపడలేనోడు, దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడలేనోడు దేనికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే దేవుని కంటే సుఖానుభవాన్ని. అది సంగమా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఇక్కడే ఉంటావు, ఇక్కడే సుఖపడతావు తప్ప రేపొద్దున ఏం పడవలసి వస్తుంది? తెలుసుండు కూడా మాట్లాడరు. అదే నాతో చెప్పించాలని. ఇక్కడే సుఖపడతావు. దేవుని మందిరానికి ఒక 3 గంటలు గడపలేవు, ఇంటికాడ సుఖపడతావు, మంచం మీద సుఖపడతావు, టీవీ కాడ సుఖపడతావు, తింటూ సుఖపడతావు. ఇక్కడే. ఇక ఆ తర్వాత సుఖము లేదు. ఏగుతావు, యాపబడతావు. నాయనా ఎంతకాలం ఉంచుతావు? ఎంతకాలం ఏమిట్రా దౌర్భాగ్యుడా, నీకిచ్చిన కాలములో సుఖపడ్డావు కదా, చాలే నీ బ్రతుక్కి. ఎంతకాలం నన్ను క్వశ్చన్ చేస్తావేంటి? ఇక్కడ పనికి మాలినోడా, ఇక్కడ నన్ను క్వశ్చన్ చేస్తావా? ఆయుష్ ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, రక్షణ ఇచ్చాను, సంఘాన్ని ఇచ్చాను, సేవకుని ఇచ్చాను, పరిశుద్ధాత్మదేవుని ఇచ్చాను. ఇంటికాడుండి సుఖపడ్డావు కదా, చాలే, చాలు. ఆ మంగళవారం ఆ 3 గంటల సుఖం, ఆదివారం ఆ 3 గంటల సుఖం చాలు నీ జీవితానికి. నన్ను అలక్ష్యము చేసి నా నివాసములను అలక్ష్యము చేసి, ఇదిగో వచ్చావు కదా నాతో ఉండడానికి కాదు, ఇప్పుడు నువ్వు ఏగుతావు, అది ద్రోహివయ్యావు, నన్ను అలక్ష్యము చేశావు, నన్ను పట్టించుకోలా. ఇప్పుడు నువ్వేమవుతావంటే ఏగుతావు. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించి. ఏమండి, ఇది కూడా మీలాంటి మట్టి దేహమేనండి. మీరెలా ఆశపడతారో మేము అలాగ ఆశపడతాం, మీరెలా కోరుకుంటారో మేము అలా కోరుకుంటాం. ఒక దర్శనం ఉంది, అది
దేవుడు కన్నులు తెరిచాడు. అది మీకున్నట్టు మా కుటుంబాలు లేవా? మీకున్నట్టు మాకు ఆశలు ఉండవా? ఎక్కడి నుంచి తప్పించాలనంటే, ఎక్కడి నుంచి విడిపించాలనంటే ఆ నిత్య నరకాగ్నిగుండము నుంచే. అదే దేవుని సన్నిధిని అలక్ష్యము చేసుకొని ద్రోహులు. అదే ఆనాడు ఎంతో జాగ్రత్తగా నడిచారు మన పితరులు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని స్టాంప్ వేశాడంటే ద్రోహులు అని స్టాంప్ వేశాడు. అదే అదే కనుక మన మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. రండి దినవృత్తాంతంలోకి రండి. బెందరకడే ముగించుకుందాం. బెందరకడే ప్రయాణాలు ఉన్నాయి. అక్కడ అంటున్నాడు 6, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసేదే. బా, ఇప్పుడు అలా ఉండకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ శాపము, ఇప్పుడు ఆ అవిధేయత ఉండకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు 5వ వచనం చదవండి. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు మన పితరుల వలె ఉండొద్దు, మన పితరుల వలె మనం జీవించొద్దు. అలా ఉండకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మును మీరు అది ప్రతిష్ఠించుకొని ఒక అవకాశం. ప్రతి సమయములో ప్రతి వ్యక్తికి అవకాశం ఇచ్చే దేవుడండి. అవకాశం ఇచ్చే దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత మంచి దేవుడు. మన పితరులకు అవకాశం ఇచ్చాడు, ఈనాడు మనకు అవకాశం ఇస్తున్నాడు కదా. ఏమిటి అవకాశం అంటే అంటున్నాడు, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును, అది ఏది ప్రతిష్ఠించి, ముందేది ప్రతిష్ఠ జరగాలి? ముందు మనలను మనము, కొంచెం నాన్న షార్ట్ తగ్గించి, కొంచెం ముందు ఎవరిని ప్రతిష్ఠ చేసుకోవాలి? మనలను. నెక్స్ట్ స్టెప్ ఏది? నీ దేవుడైన యెహోవా మందిరం అంటే ఏది? భౌతికంగా ఈ మందిరం, వ్యక్తిగతంగా మందిరం ఏది? దేవుని మందిరం ఏది? అది ఫస్ట్ మిమ్మును మీరు అన్నాడు కదా. ఆ ప్రతిష్ఠ ఏంటంటే ఫిజికల్, మానసికంగా. నేను వెళ్ళిపోవాలి ఆదివారము, 106 600 నేను వెళ్ళిపోవాలి ఆదివారము. ప్రతిష్ఠ. మంగళవారం వచ్చింది, డోంట్ కేర్ ఎన్ని పనులున్నా, నేను వెళ్ళిపోవాలి దేవుని మందిరానికి. నిన్ను నీవు, నన్ను నేను. తరువాత నీ దేవుడైన యెహోవా మందిరము అంటే హృదయమును. అది ఇంతమంది ప్రతిష్ఠ చేసాము. ఇప్పుడు ఇది ఇంతమంది ఏం చేయగలిగాము ఇప్పుడు? అది ఇప్పుడు ప్రతిష్ఠ జరిగిన తరువాత అక్కడ చెప్పాడు, పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ. అది అంటే హృదయంలో ఏమున్నాయి? పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి అనగా హృదయములో ఏమున్నాయి? నిషిద్ధమైనవి. నిషిద్ధం అంటే
నిషిద్ధమైనవి ఎక్కడుంటాయి? పెంట కుప్పల మీద ఉంటాయి. అది కానీ ఇప్పుడు అవి ఎక్కడికి వచ్చేసినాయి? అది దేవుని మందిరంలోకి వచ్చేసినాయి, అనగా హృదయములోకి వచ్చేసాయి. అపవిత్రత ఉంది, అభిచారం ఉంది, ద్రోహం ఉంది, మోసం ఉంది, అబద్ధం ఉంది. ఇవన్నీ ఎక్కడికి వచ్చేసాయి? ఇవన్నీ ఏమిటట దేవుని దృష్టికి? నిషిద్ధమైనవే. అప్పుడు వాటిని బయటకు కొనిపోవలే. బా, ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని క్రమం చూసారా? మొట్టమొదట వ్యక్తిగత ప్రతిష్ట, అంటే మానసికంగా. 2 హృదయ ప్రతిష్ట, దేవుని మందిరము. అప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత బయటకు తీసివేయటం అంటే అర్థం, మన వల్ల కాదు, దేవుడు పని చేస్తాడు ఇక్కడ. మన బలహీనతలను, మన అవిధేయతలను, మన తిరుగుబాటులను, మన వెనకంజ వేసినతనాన్ని ప్రతిదీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు బయటకు తీస్తాం, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో బయటకు తీస్తాం. అదే ఎప్పుడైతే బయటకు తీస్తామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాము. అప్పుడు ఆశీర్వదించబడతాము, దేవుని చేత దీవించబడతాము అని అక్కడ చెప్పాడు. ఇట్లాగున మనము ద్రోహులం అయిపోయిన తరువాత దేవునికి ఏం జరుగుతూ వచ్చిందో తెలుసునా? ఏమండి, ఈ మాట చదువుతారా? 7 చదవండి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మోసివేసి, చూసారా, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు ధూపము దేవునికి, ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరే. బబ్బబ్బబ్బబ్బా, దేవుని సన్నిధిని పెడచెవిని పెట్టి అలక్ష్యము చేసి ద్రోహులై ఏం చేయకుండా, ఇక దీవెన ఎలా వస్తుందండి? ఏం చేశారంట వాళ్ళు? ఆ మాటలు చూసారా? మరియు వారు మండపము యొక్క ద్వారమును మూసివేసి, హృదయపు ద్వారాన్ని మూసేసి, ద్వారం మూసేస్తే ఇంకా ప్రయోజనం ఏముంటుంది? దేవుడు ఎలా ప్రవేశిస్తాడు? చదవకుండా కన్నుల ద్వారాన్ని మూసేసి, వినకుండా చెవుల ద్వారాన్ని మూసేసి, చేర్చుకోకుండా హృదయపు ద్వారాన్ని మూసేసి, ఇక మేలెక్కడుంటుంది? కొనేమైనా చదువు రానోళ్ళ? కన్ను అనగా ఏ ద్వారము? కిటికీ. ఇర్మియా భక్తుడు చెప్పాడు. కిటికీలకు కూడా ఏమున్నాయి? తలుపులు. కిటికీ తలుపులు మూసేస్తే ఎవరు కనపడరు? చాలాసార్లు కిటికీ మూసుకుంటే రోడ్డు అంటే వెళ్తున్నారనుకోండి, ఎందుకండి మూసి తలుపేసేయండి. కిటికీ తలుపులు మూసేసి పరిశుద్ధాత్మ దేవుడు, అనగా కిటికీలు కళ్ళు మూసుకొని బైబిల్ చదవలేని స్థితి. ఈ ఉదయకాలం ఎంతమంది కిటికీ తలుపులు మూసేశారు? చేతులు ఎత్తమన్నా. అరే, ఆదివారం కూడా బైబిల్ చదవాలా? 3 గంటలు వాయించేస్తాడు కదా ఆయన అక్కడ. ఆదివారం కూడా బైబిల్ చదవాలా? నీ ఆలోచనకు జోహార్. కదా, కళ్ళు ఇంకా తేటగా ఏముంటాయి? కళ్ళేమి ప్రకాశిస్తాయి? చదువులేనోడువా కదా.
అస్సలు కనపట్లేదండి అనేవాడు కాదు కదా. ఎంత ద్రోహులండి, ఎంత ద్రోహం అండి దేవునికి ఇది. ఎంత ద్రోహం ఇది దేవునికి. అదే కంటి ద్వారములు మూసి, చెవు ద్వారములు మూసి, అదే తర్వాత హృదయపు ద్వారాన్ని మూసి కదా. అక్కడ చెప్పాడు, మరియు వారు మండపము యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆర్పివేసి. ఏ దీపము? సామెతలు 20:28. టకటక టకటక 20:28 సామెతలు. అమ్మా సామెతలు రాతలు 20:28, 27. ఎస్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏ దీపం ఆర్పేసి? ఆత్మనే దీపాన్ని ఆర్పేసి. దీన్ని అంతటిని ఏమంటారు? ద్రోహం. దీనంతటిని ద్రోహం. వెలగవలసిన దీపాన్ని, ప్రకాశించవలసిన దీపాన్ని ఆర్పేసుకుని ఏం చేసి దీపమును. ఇవాళ యవనస్తులు బైబిల్ చదివారా? యవనస్తులు బైబిల్ చదివారా? బైబిల్ చదివావా? బైబిల్ చదివారా? దీపాన్ని ఆర్పివేసి ప్రయోజనం ఏంటి? దీపం మారిపోతే ఇల్లంతా చీకటే. దీపం మారిపోతే బ్రతుకంతా చీకటే. కరెంటు పోతే ఇల్లంతా, ఈ దీపం మారిపోతే బ్రతుకంతా చీకటి. దారి తెలియదు, గమ్యము తెలియదు, ఏ పూట ఎలా నడవాలో, ఎవరితో ఎలా మసలాలో తెలియదు. చీకటి, చీకటి బ్రతుకు. అదే మన పితరులు ఎందుకు ద్రోహులయ్యారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ద్రోహులే కదా. ఎంత అద్భుతమైన మాట. దీపమును ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండేది. ధూపము వేయకయు అంటే ఆరాధించక, స్తుతించలేక, ప్రార్థించలేక. తర్వాత దహన బలులు. దహన బలులు అంటే దేనికి? దహన బలులు దేనికి? పాప క్షమాపణ కొరకు, పాప ప్రాయచిత్తము కొరకు దహన బలులు. ఏ దినానికి ఆ దినాన్న జీవితంలోకి ఏం ఎంటర్ అవుద్దంటే పాపం ఎంటర్ అవుద్ది. వాడు బలవంతుడు. కళ్ళ ద్వారా పాపం పంపేస్తాడు, చెవుల ద్వారా పాపం పంపేస్తాడు, హృదయం ద్వారా పాపం పంపేస్తాడు, నడవడిక ద్వారా పాపం పంపేస్తాడు. ఇప్పుడు దహన బలులు జరగలేదు కనుక ప్రతి వ్యక్తి జీవితంలో ఏమాగిపోయింది? ఇప్పుడు పాప క్షమాపణ ఆగిపోయింది. పాపములు క్షమింపబడలేదు. అదే ఎంత ద్రోహం. మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేనంత ద్రోహం. అదే కనుక చాలా జాగ్రత్త. దహన బలులను అర్పింపకయు ఉండి. అందుచేత యెహోవా యోదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి. దేవునికి ఏమొచ్చింది?
బైబిల్ చదవని వారి మీద దేవునికి ఏముంది? దేవునికి ధూపం వేయని వారి మీద ఏముంది? దహన బలు అర్పించిన వారి మీద దేవునికి ఏముంది? అసలు ఆ మాట చూసారా? అందుచేత యెహోవా, ఎందుచేత కానుకవలేదన్నా? కానుకవలేదన్నా? అది కానుక ఇవ్వలేదని ప్రభు కోపించడు. కానుక ఇవ్వకపోతే ప్రభు కోపించడు. అది కానుక ఇవ్వలేనందుకు ప్రభు కోపించడు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి జరగకపోతే దేవునికి కోపం వస్తుంది. అది అందుకే దేవుడు చెప్పాడు కదా, అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పాదముగా చేశాను. మీరు చూచుచుండగా దేనికి నిందకు, భీతికిని. భీతి అంటే పైన ఎవరు పనిచేస్తారు? మొదటి సమూయేలు గ్రంథము, మన సౌలు రాజు గారు, ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారో తెలుసునా కదా? దేవుని వాక్యం చెప్తోంది. వారు ఏమైపోయారో చూడండి. బహుభీతులైరి. మొదటి రాజుల 17వ అధ్యాయం, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 11. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులై. ఎవరి మాటలు విని? అన్యుల మాటలు విని, వారి కార్యాలు చూసి ఏమైపోతాం మనం చాలాసార్లు? దావీదు వలె ఎదిరించవలసిన మనం, దావీదు వలె పోరాడవలసిన మనం, దావీదు వలె తెగ నరకవలసిన మనం ఏమైపోతాం ఇప్పుడు? కారణాలు చెప్పండి. అది అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని, టైం అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి, అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని దేవుడు ఎంతవరకు మాట్లాడుతున్నాడు. అందుకనే మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ ఆదివారం ఈ సందేశం అవసరమా? అవసరమే. మరి మంగళవారం నుంచి ఏమున్నాయి? మంగళవారం నుంచి ఏమున్నాయి? అది ఉద్యోగం అండి, వ్యాపారం అండి, కుదరదండి. నడవాలండి, ప్రతిష్ఠించుకోవాలండి. అది కనుక ఈ దినాన్ని కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, 2 దినవృత్తాంతాలకు వచ్చేయండి. చాలా సంగతులు. సరే, టైం అయిపోతుంది, నేను పెందరకాడే వెళ్ళాలి. ఏమండి చూడండి 9. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను. అదే కత్తివాత పడిరంటే అర్థం
కత్తివాత పడినంటే అర్థం చావు, మరణం. అంటే ఈ కార్యాలు చేయనివని ఆత్మ ఏంటి? ఆ వ్యక్తి ఏమిటి? దేవుని దృష్టికి చచ్చినోడితో సమానం. అది ప్రకటనలో అనలేదు, జీవించుచున్నావన్న మాట మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. కత్తివాత పడ్డాడు. అది కత్తి ఎవరిది? ఫిలిష్తీయునిది. ఫిలిష్తీయుని కత్తి, శరీర కార్యాలు, అవిధేయతలు, కత్తివాత పడ్డది. దేవుని దృష్టికి ఏమైపోతారు? కత్తివాత పడటమే కాదు, తరువాత మన కుమారులను, కుమార్తెలను, భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. చెర అంటే బానిసత్వం, సంఖ్యలు. మన పిల్లలకు కూడా, మనకే జ్ఞానం లేదు, మన పిల్లలు ఎక్కడుంటారు? నాన్న ఈ గేమ్ ఆడతావా? అమ్మ ఈ గేమ్ ఆడతావా? అరే నాన్న కూడా గేమ్ ఆడింతున్నావే, అరే అమ్మను కూడా గేమ్ ఆడింతున్నాడే. ఏంటిది? నాన్న గేమ్ ఆడింతాడు, అమ్మని గేమ్ ఆడింతాడు. ఇప్పుడు ఈ గేమ్ ఒప్పుకుంటే రేపొద్దున ఇంకో గేమ్ ఆడింతాడు. చెరా. అమ్మ ఈ గేమ్ ఆడతావా? లాగొక్కడి పీకి బైబిల్ చదివేవా అనలేవు, ఎందుకంటే నువ్వు చదవలేదు. లాగి 2 ఒట్టించి ఒంగోబెట్టి ప్రార్థన చేసుకున్నావా అనలేవు, ఎందుకని నువ్వు ప్రార్థించలేదు. చెర్రా, బానిస. ఎటెళ్ళిపోతుంది జీవితం? ఎటెళ్ళిపోతుంది కుటుంబం? దేవుని చేత దీవించబడవా? మొక్కై వంగనది మ్రానై వంగున. అది బానిసత్వం, సంఖ్యడ్. ఎన్ని ఆధ్యాత్మిక పాఠాలండి ఇక్కడ, ఎన్ని ప్రత్యక్షతలండి ఇక్కడ, ఎన్ని ప్రత్యక్షతలు ప్రియులారా. అక్కడ అన్నాడు కదా, మన కుమారులు, మన కుమార్తెలు, భార్యలు చెరలోనికి కొనిపోబడేది. చెర. అది మనకి చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టాలి. ఇవి పరిశుద్ధాత్మ దేవుని మాటలు. లేదంటే కుటుంబం అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చల్లారాలని? మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుని మహోగ్రత చల్లారాలని నా మనస్సులో అభిలాష పుట్టెను. ఎంత గొప్ప కోరిక, ఎంత గొప్ప కోరిక. అభిలాష. ఏం చల్లార్చుటకై? అది ఇలా నడుస్తున్న మనందరి మీద, ఇలా నడుస్తున్న మన కుటుంబాల మీద, ఇలా నడుస్తున్న మన బిడ్డల మీద, ఇలా నడుస్తున్న భార్యల మీద, ఇలా నడుస్తున్న యజమానుల మీద దేవునికి ఏం వచ్చేసిందంటే మహోగ్రత. ఆయన ఉగ్రత తప్పించుకోలే. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఆయన ఉగ్రతను చల్లార్చుకోవాలి. ఆయన ఉగ్రతను చల్లార్చుకోవాలి. చల్లార్చాలని అభిలాష పుట్టిందట హృదయంలో భక్తునికి.
ఎంత గొప్ప మాట! ఈ కోరిక, ఈ అభిలాష నీ హృదయంలో పుట్టాలి, మన హృదయంలో పుట్టాలి. అభిలాష పుట్టెను కదా. దేవునితో ఏం చేసుకున్నాడట? ఆయనతో మనము నిబంధన చేయవలెనని. బాబా, ఆయనతో మనమంటే చెప్పండమ్మా. ఆయనతో మనము భర్త, భార్య, బిడ్డ. ఇప్పుడు ఏం చేయాలి? దేవునితో ఏ కుటుంబానికి ఆ కుటుంబం నిబంధన చేసుకుంటే అప్పుడేమొస్తుంది? సంఘం. కుటుంబముల సముదాయమే సంఘం. వ్యక్తుల సముదాయము కుటుంబం. నలుగురు వ్యక్తులు, మేము ముగ్గురు వ్యక్తులు. ఎవరు? నేను, మా రాణిగారు, మా కుమార్తె గారు. అది మా మిస్సెస్ రాణి అయితే నేనేమయ్యాను? రాజు. కుటుంబానికి రాజునది, కుటుంబానికి రాజునది. ముగ్గురు సముదాయమే కుటుంబం, నలుగురు సముదాయమే కుటుంబం, కుటుంబముల సముదాయం సంఘం. ఇప్పుడు ఎవరికి వారు దేవునితో ఏం చేయాలి? అది ఆ మనసు రావాలని. ఆ మనసు వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. తన సన్నిధిని నిలుచుటకు. చాలామంది కాలు నిలవదండి, నిలవదు. తెగ పరుగులు తీస్తారు, బయటికి లోపలికి. అసలే అస్థిరుడు, పైకి ఫోన్లో ఒకటి. ఇళ్ళకాడ పడేసి వస్తే బాగుంటాయి. అబ్బే, పడుకున్నా పక్కనే ఫోను. బైబిల్ చదువుతూ పడుకుంటూ ఎంత బాగుండో, చూత నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇలాగా. మళ్ళా పక్కనే ఎవరో వచ్చి ఆపాలి. చిచ్చి ఎంత దరిద్రం అయిపోయిందండి బాబు, చాలా దరిద్రం. అలా ఎంత దరిద్రతలోకి వెళ్ళిపోతున్నామో, ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నామో అర్థమవుతుందా? ఏమండి, ఆ ఫోను, హలో, ప్రధానమంత్రి ఫోన్ చేసినట్టు. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం అయిపోతుంది, నువ్వు రావాలిగా యుద్ధాన్ని. ఇది ఇంపార్టెంట్ న్యూస్ లాగా. తన సన్నిధిని నిలవాలి. ప్రభువా, ఈ క్షణం దీవించున్నాయినా. నేను చెప్పనా, భారంతో చెప్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపోయే క్షణమే నీ శాపానికి కారణం. అది నువ్వు నిలవని క్షణమే నీ శాపానికి కారణం. ఏదో పోటుగాళ్ళ బయటికి వెళ్ళిపోతావు చూడు, నీ పతనానికి కారణం. దేవుడు అనుకుంటాడు ఈ క్షణం దీవించాలనుకుంటాడు, ఆ క్షణం ఉండవు, వెళ్ళిపోతావు. అది దేవుని సన్నిధి ఎంత విలువైందో తెలుసునా? కఠినంగా చెప్తున్నా, నీకంటూ కొంత ఆపుకొనగలిగే, సహించుకోగలిగే శరీరంలో ఆ కృపనిచ్చాడు దేవుడు. పాస్ అవుతుంది, ఆపలేవు 2-3 గంటలు, ఎక్కడో దూరంగా ఉన్నావు, ఏం చేస్తావు? దేవుని సన్నిధికి విలువ ఇవ్వాలి. అవన్నీ పరిగణలోకి వస్తాయి. అవి ఇంపార్టెంటే. కానీ అరే ఇంకొక అరగంట ముగించేస్తారు, వెళ్ళిపోతాం కదా.
దేవుని సన్నిధికి ఇవ్వవలసిన గౌరవం. నా సన్నిధిని నిలుచుట. నిలవలేరండి, అందరూ నిలవలేరు. తర్వాత అక్కడ చెప్పాడు, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. వా, ఎంత గొప్ప మాట. ఏం చెయ్యొద్దు. ఎంతవరకు ఏం చేసాం? ఎంతవరకు అశ్రద్ధలు చేసాం. అది లోతు తెలియక, ఆయన సన్నిధి విలువ తెలియక అశ్రద్ధ చేశాం. కానీ అశ్రద్ధ చేయొద్దు ప్లీజ్. దేవుని చేత దీవించబడదా, కుటుంబాలు దీవించబడాలి, సంఘం దీవించబడాలి. అది బానిసత్వంలోకి వెళ్ళొద్దు, చెరసాల్లోకి వెళ్ళొద్దు. అదే మనకి ఈ విధమైన ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ అయిపోయింది నా టైం అంతా. ఇక్కడ అయిపోయింది నా టైం అంతా. కనుక ఒక్కసారి యోనా గ్రంథంలోకి వచ్చేస్తారా? యోనా గ్రంథంలోకి రండి, ముగించేస్తాను. చాలా మంది ఇక్కడ వెళ్ళాలనుకున్నాను. యోనా గ్రంథము దయచేసి పేజీ నెంబర్ 763. యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథం 3వ అధ్యాయము. చాలా సంగతులు ఉన్నాయి. 5 కంటే చదవండి. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ అది గోనె పట్ట కట్టుకొనేది. అందరు యోనా ప్రకటన విన్నారు. యోనా ప్రవక్త ప్రకటించిన ప్రకటన విన్నారు. ఏమిటా ప్రకటన అంటే, ఓ నినివే పట్టణస్థులారా, మరొక 45 రోజులకి నినివే పట్టణం మీదకి ఏమి రాబోతుందంటే నాశనము రాబోతుంది. ఆ మాట విన్నా. ఆ మాట విని అందరూ కూడా ఏం చేశారంటే 6లో ఆ సంగతి విని నినివే రాజు, 5లోనేమో గనులు అల్పులు అందరూ, 6లో ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని, అది రాజు ఏం చేసి, రాజు విన్నాడు. రాజు ఏం చేసి సింహాసనము దిగి రాజవస్త్రాలు తీసేసి, ఎందుకంటే సింహాసనం మీద కూర్చుని చెప్పి ఏం జ్ఞాపకం వస్తుంది? అరే నేను రాజునే, నేను తగ్గేదేంటి అంటాడు. ఇప్పుడు సింహాసనం దిగితే నేను కూడా మీలో ఒకడినేనయ్యా. పైగా ఏం తీశాడు? రాజవస్త్రాలు తీశాడు. అదే మంచి బట్టలు జత 5,000 పెట్టి కొనుక్కున్నాం అనుకో, ఎవడన్నా ఒక 400 జత వేసుకొచ్చాడు అనుకో, ఎంత తెలిసింది జత? మొన్న రిలయన్స్లో కొన్నా, 5,000 అయింది, రూపాయి తక్కువ అంటాడు. అది బాటా రేట్లాగా రూపాయి తక్కువ, 5,000 అయింది తెలుసా? ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఇక తగ్గడు. అందుకే రాజు రాజవస్త్రములు తీసే, అంటే ఆ వస్త్రాలు చూసినప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? రాజవస్త్రాలు మామూలువి కాదు, రాళ్లతో ఉంటాయి, వైడూర్యములతో పొదిగింపబడతాయి. అవి ప్రత్యేకమైన వస్త్రాలు. రాజవస్త్రాలు తీసేసాడు. ఏం కట్టుకున్నాడు? ఘనులు అలుపులు ఏం కట్టుకున్నారు? గోనె పట్ట. ఇక ఆళ్ళేళ్లే కాదు, తర్వాత వచ్చేసరికి ఏమండి, మరియు రాజైన తామును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును అది గోనె పట్ట కట్టుకొనవలెను.
జనులు మనోపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. చూసారా ఎవరెవరు గోను పట్టు కట్టారు? ఇప్పుడు రాజు కూడా ఎవరితో సమానం? ఇప్పుడు అల్పులతో సమానం, పశువులతో సమానం. అందులో రాజు ఎవడో కనపట్లా. అందరూ గోను పట్టు కట్టుకున్నారు, రాజు గోను పట్టు కట్టుకున్నాడు. తారతమ్యాలు లేవు. దేవుని సన్నిధికి ఏముండకూడదు. ఈ రాజు విన్నాడు ఆ మాట. నినివే పట్టణానికేమో అతను రాజు, నీ కుటుంబానికి నువ్వెవరివి చెప్పండి. మన దేవుడు రాజులకు రాజు. నేను ఎక్కడో చిన్న రాజుని, మీరు రాజులే కుటుంబానికి. అది ఆదాం ఎవరు మరి మీరెవరు మరి చెప్పండి ఇలారా. మీరెవరు మీ కుటుంబానికి? ఎస్, నువ్వు రాజు అయితే నీ భార్య రాణి. ఈ రాజు మాట వినాలి. అది అందుకే ఎందాకన్నా నేను రాజున. ఎంత రాజునంటే రవ్వంత రాజునది. రవ్వంత రాజుని. ఎందుకని? అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ సంతానము ఇసుక రేణువుల వలె. అది నేను ఎక్కడో రేణువంత రాజుని. మనమంతే. అయితే నీ కుటుంబానికి నువ్వు రాజు. అది ఈ డిసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నినివే పట్టణానికి డిసిషన్ ఎవరు తీసుకున్నారు? రాజు. కట్టు, కుటుంబాన్ని కట్టు. రాజుగా నీ యొక్క అధికారాన్ని ఉపయోగించు. రాజు బా కుటుంబాన్ని దేవుడు ఎలా పేర్కొంటున్నాడండి కదా, రాజు. కనుక ఇలాంటి కార్యాలు చేస్తూ ఏం పోవాలి? దేవుని యొక్క కోపం. అది ఎంతగా మనం తగ్గించుకొని, ఎంతగా మనం తగ్గించుకొని. అది నినివే పట్టణములో రాజు జ్ఞానంగా ప్రవర్తించాడు. నినివే పట్టణపు రాజు వివేకంగా ప్రవర్తించాడు. తన పట్టణ ప్రజలనందరినీ కాపాడుట కొరకు, సంరక్షించుట కొరకు మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబ సమృద్ధి కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు ఒక మంచి నిర్ణయం చేయి. రాజుగా నిర్ణయం చేయి. రాణిగా దాన్ని ఏం చేయాలి? ఆచరణలోకి తేవాలి. అది 9:30కు ప్రార్థన. అక్కడ 9 వరకు మంచం మీద ఉంటే కుదరదు. అది 9:30కు ప్రార్థనలోకి వస్తాను కదా అని చెప్పి బైబిల్ చదవటం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు. వ్యక్తిగతంగా అన్నీ కలిగే రావాలి. అంటే అప్పుడు నీ అడ్వాన్స్ టైం అది. ఏదైనా పని ఉందంటే నైట్ పడుకోవుగా, పొద్దున్నే పని ఉందంటే పడుకుంటామా? మంచిది. సరే, మన పితరులు దేవుని దృష్టికి ఏమయ్యారు? ద్రోహులు. ఆ ద్రోహము నుండి తప్పింపబడాలంటే, ఆ శిక్ష నుండి తప్పింపబడాలంటే ఒక మంచి తీర్మానం చేయాలి. అలాంటి తీర్మానం మనం చేద్దాం. దేవుని క్షమాపణకు వేడుకుందాం. ఇప్పుడు కూడా పరీక్షించుకుందాం. అయితే మోకరించండి. ప్రభువా, ఇలాంటి చెడు నడతలు నడిచి నీ దృష్టికి అవివేకంగా నడిచాను ప్రభువా. నా బలహీనమైన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. నన్ను పవిత్రపరచు నాయనా, నన్ను పరిశుద్ధపరచు. యోగ్యమైన రీతిగా నిన్ను సేవించడానికి నాకు సహాయం చేయి. నీ శరీరాన్ని తినడానికి, నీ రక్తాన్ని పానము చేయడానికి నాలో యోగ్యత కలిగించు తండ్రి. నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నిజమే, నా మీద ఎంత భారం ఉందో, ఒక రాజుగా, కుటుంబపు రాజుగా నా మీద ఎంత భారం ఉందో, ఒక కుటుంబపు రాణిగా నా మీద ఎంత భారం ఉందో. అయితే ద్రోహం చేసి బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం, చెరసాలలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఏదైనా ఒక దాంట్లోంచి బయటకు రాలేనంత స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. చెరసాలు, ఎవరో బయటికి రాలేరు, తప్పించుకు రాలేరు. దొంగలని, నరహంతకుల్ని చెరసాల్లో వేస్తారు.
అంటే మనం కూడా చెరసాల్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే బయటకు రాలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నేను ఈ అవిధేయతలోంచి రాలేకపోతున్నాను ప్రభువా, నేను ఈ బంధకాల్లోంచి రాలేకపోతున్నాను ప్రభువా. ఒక్కసారి ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని వేడుకుందాం. దేవునికి ప్రతిష్ఠించుకుందాం, మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిద్దాం. ఇదిగో ఆ నిషిద్ధమైనవి తీయడానికి ఇది అవకాశం, ఇదొక సమయం. ఈ నిషిద్ధమైనవి దేవుని మందిరం అనగా హృదయంలోంచి తీసివేసి మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుని ప్రభు బలలోకి వెళదాం. దయతో మోకరించండి.